జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏం వ్యాఖ్యలు చేశారు అంటే ఎస్పెషల్లీ ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎవరైతే తప్పుడు కేసులు పెడుతున్నారో తప్పుడు కేసులు పెట్టినటువంటి వాళ్ళ మీద చాలా సీరియస్గా రియాక్ట్ అవుతాను. అంతేకాకుండా ఎవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారో ఇబ్బందులు పెట్టినటువంటి వాళ్ళందరి మీద కూడా వాళ్ళ పేర్లు రాసుకోండి మీరు రెడ్ బుక్లో అని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. బుక్ ఏదైనా సరే అంటే రెడ్ బుక్కే అవసరం లేదు, బుక్ ఏదైనా సరే మీరు అందులో పేర్లు రాసుకోండి అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ గతంలో మాదిరిగే బెదిరింపులకు దిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే వాస్తవంగా మనం కానీ చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఇది తొలిసారి కాదు, చాలా సందర్భాల్లో పోలీసుల మీద తీవ్రస్థాయిలో ఆయన విరుచుకుపడినటువంటి సందర్భాలు ఉన్నాయి, బట్టలు ఉడదీస్తానని చెప్పిన సందర్భాలు ఉన్నాయి, ఎక్కడున్నా సరే లాక్కొస్తానని చెప్పేసి చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. దీంతోపాటు ఎస్పెషల్లీ పోలీసులకు రిటైర్డ్ అయినా సరే వాళ్ళని లాక్కొస్తానని చెప్పినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలను బట్టి చూస్తుంటే ఖచ్చితంగా కొడతారు, కొట్టించుకోండి, కేసులు పెడితే పెట్టించుకోండి, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి పేర్లు రాసుకోండి అని చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆ మాట అన్నారు? నిజంగా కూటమి కక్షపూరితంగా వ్యవహరిస్తుందా? నిజంగా తప్పుడు కేసులు నమోదు చేస్తుందా? గతం కంటే ఇప్పుడు అరాచకమైనటువంటి పాలన ఉందా అనేటటువంటి అనుమానాలు సగటు వ్యక్తిని వేధిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకని ఇలా అంటున్నాను అంటే ఎస్పెషల్లీ గతంలో జరిగినటువంటి కేసులు, గతంలో పెట్టినటువంటి కేసులు, గతంలో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారు అనేందుకు ఉన్నటువంటి కొన్ని అంశాలు కానీ మనం కానీ పరిశీలిస్తే అసలు జగన్మోహన్ రెడ్డిగా మాటలు అనడానికి నిజంగా అలాంటి పరిస్థితి ఉందా లేదా అనేటటువంటి అనుమానాలు కలక్కమానదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఇప్పుడు మీకు. గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో పెట్టినటువంటి కేసుల వివరాలను కానీ మనం కానీ చూస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర పార్టీ నేతల మీద 591 మంది మీద కేసులు పెట్టారు. అందులో 162 మందిని అరెస్ట్ చేశారు. దీంతోపాటు పార్టీ శ్రేణుల మీద మొత్తం కూడా 2370 కేసులు పెడితే అందులో 1969 మందిని అరెస్ట్ చేశారు. అంటే ఓవరాల్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అంటే చంద్రబాబు నాయుడు, లోకేష్, ఇతర ముఖ్య నాయకులు, ప్రస్తుతం మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి దాదాపు 90% మంది మీద, వారితో పాటు పార్టీకి సంబంధించినటువంటి క్యాడరు నాయకుల మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. ఎంతమంది మీద కేసులు పెట్టారు? 2560 మంది మీద కేసులు పెట్టారు. ఇక జనసేన విషయానికి వస్తే జనసేనాని పవన్ కళ్యాణ్తో పాటు ఆ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర పార్టీ నేతల మీద 24 మంది, అలాగే పార్టీ శ్రేణుల మీద 181 మంది పెట్టారు. పార్టీ శ్రేణులు 71 మందిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. మొత్తం 205 మంది మీద కేసులు పెట్టినటువంటి సిచ్యువేషన్. సో ఈ విధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా కేసులు నమోదయ్యాయి. ఎలాంటి కేసులు అంటే చంద్రబాబు నాయుడు మీద హత్యాయత్నం కేసు నమోదైంది. హత్యాయత్నం కేసు ఎక్కడ నమోదైంది? ఆయన పొంగనూరు కానీ, అంతేకాకుండా అంగలకు సంబంధించినటువంటి జరిగినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అందులో ఆయన అటెండ్ అయినటువంటి నేపథ్యంలో ఆయన మీద దాడి జరిగింది. దాడి జరిగితే అక్కడ చంద్రబాబు నాయుడు మీద 307 కేసు పెట్టారు. అంతేకాకుండా చాలామందిని అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ విధంగా గతంలో కూడా ఇలాంటి పరిస్థితే, ఇలాంటి కక్షపూరితమైనటువంటి వాతావరణమే ఉండింది. మరి ఇప్పుడు మీరు పుస్తకాల్లో రాసుకోండి, కక్షపూరితంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం అని చెప్పి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ప్రైమ్ మినిస్టర్ స్క్రీన్ మీద చూడొచ్చు, చంద్రబాబు నాయుడు మీద 17 కేసులు ఉన్నాయి, నారా లోకేష్ మీద 17 కేసులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఒకసారి అరెస్ట్ అయ్యి జైలుకి పోయి 52 రోజులు 54 రోజులు ఆయన ఉండొచ్చినటువంటి పరిస్థితి. సో ఈ విధంగా అందరి మీద కేసులు ఉన్నాయి. తప్పు చేస్తే మీరు కూడా కేసులు పెట్టారు, తప్పు చేయకపోయిన వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇప్పుడు పెట్టినటువంటి కేసులు ఉన్నాయి. పోసాని కృష్ణమురళి ఏ విధంగా మాట్లాడారో అందరం విన్నాం, బోరుగడ్డ ఏ విధంగా మాట్లాడారో అందరం విన్నాం. ఇప్పుడు జైలుకు పోయినటువంటి వంశీ ఏ విధంగా మాట్లాడారో ఆయన సంబంధించి అవినీతి కార్యకలాపాలు ఏమన్నాయో చూసాం. మద్యం స్కామ్ జరిగింది, దానికి సంబంధించి ఆధారాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేశారు. ఆధారాలు లేకపోతే కోర్టులు అంగీకరించవు కదా. ఇటీవల మదనపల్లి ఫైల్స్కి సంబంధించినటువంటి దగ్ధం కేసులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు ఒక ఆయన అరెస్ట్ చేస్తే ఆయనకి కోర్టు ఆధారాలు లేవని చెప్పేసి రిమాండ్ రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి. కానీ కోర్టులు రిమాండ్ యాక్సెప్ట్ చేస్తున్నాయి అంటే ఖచ్చితంగా సాక్ష్యాలు ఉన్నట్టే కదా. సో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి కేసులు నమోదవుతున్నాయి. అంతేకాకుండా గతంలో మీరు కూడా అలాగే చేశారు. గతంలో మీరు ఏ విధంగా అయితే కేసులు పెట్టారో ఇప్పుడు కూడా టీడీపీ ఆ విధంగా కాకపోయినా సరే ఎంతో కొంత కొన్ని సాక్ష్యాలను పెట్టుకొని కేసులు నమోదు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎంతమందిని వేధించారు? జర్నలిస్టులను వేధించారు. అంతేకాకుండా ఎవరైనా సరే ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని వేధించారు. పార్టీలకు చూడకుండా అందరినీ కూడా వేధించినటువంటి పరిస్థితి. సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి అరాచకాలను పక్కన పెట్టేసి కూటమిలో ఏదో జరిగిపోతుందని చెప్పేసి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. సినిమా చూపిస్తానని చెప్పేసి మళ్ళీ బెదిరింపులకు దిగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే వాళ్ళు తక్కువ కాదు, వీళ్ళు తక్కువ కాదు, ఇద్దరి పరిస్థితి అలాగే ఉంది. సో ఇలాంటి కక్షపూరిత రాజకీయాలతోటి గతంలో చంద్రబాబు నాయుడు హెచ్చరించేవారు, మీ అంత చూస్తా, మీ సంగతి చెప్తా అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. సో మీ కక్షపూరిత రాజకీయాలతోటి రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు?
సో కాబట్టి కక్షపూరిత రాజకీయాలు కాదు ఇక్కడ కావాల్సింది, అరెస్ట్ చేసి లోపలేయడాలు కాదు, ఒక ఆరోగ్యకరమైనటువంటి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్కి అవసరము. సో కాబట్టి ఇప్పటికైనా సరే కక్షపూరిత రాజకీయాలను పక్కన పెట్టి రాష్ట్రానికి ఏం అవసరమో అసెంబ్లీకి పోయి మాట్లాడితే ఖచ్చితంగా వాస్తవాలు ప్రజలకు కూడా తెలిసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో ఈ కేసులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నమోదవుతున్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటి మీద న్యాయపరంగా పోరాటం చేయండి, వాటికి సంబంధించి వాస్తవాలు చెప్పండి, ఏ కేసుకు సంబంధించి ఎలా కేసులు పెట్టారు. గతంలో స్టార్టింగ్లో సోషల్ మీడియా యాక్టివిస్టులు అనేసి మీరు కొంతమంది పేర్లు బయటకు వచ్చి వాళ్ళ గురించి చాలా వివరంగా చెప్పారు, జనాలు చాలా అర్థం చేసుకున్న పరిస్థితి నిజమేనా అనేసి. కానీ ఇప్పుడు వచ్చేసి మీరు ఒకటే బట్టలు ఊడదీస్తాం, ఖండాంతరాల్లో బయట ఉన్న లాక్కొస్తాం, రిటైర్డ్ అయినా సరే లాక్కొస్తాం. సో ఈ మాటలు మాట్లాడడం వల్ల ఇంకా కూడా జనాల్లో ఒక రకమైనటువంటి భావన వ్యక్తమయ్యేటటువంటి అవకాశాలు